వెల్కమ్ టు ప్రియా న్యూస్. ఇప్పుడే అందిన వార్తని చూద్దాం. ఈరోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా రైతు సంక్షేమం కోసం నీటి సంఘం ఎన్నికలు, ఆ తర్వాత కోఆపరేటివ్, ఆ తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెట్టి ముందు రైతుని బలోపేతం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు చేయటం జరిగింది. మరి అందరికీ కూడా న్యాయం జరిపే విధంగా ఈరోజు మరి ఎన్నికల్లో మరి పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకొని పార్టీ కోసం గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న మరి కాంతారావు గారిని గౌరవించింది. అలాగే గతంలో చాలా సంవత్సరాలుగా కూడా మరి పార్టీ కోసం పనిచేసిన కోటేశ్వరరావు గారిని గౌరవించింది. అలాగే టైలెంట్ భూముల సమస్యల్ని వివరించడానికి ఉపాధ్యక్షుడిగా చక్రపాణి గారిని కూడా మరి పెట్టడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో పార్టీ ఇప్పటికీ కూడా 5 సంవత్సరాలుగా కాలువల్లో పూడిక తీయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మరి కాలువల్లో మేజర్లు మైనర్లు రిపేర్ చేయటం, మెయిన్ కెనాల్ని రిపేర్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు సంక్షేమం దృష్ట్యా నాగార్జున సాగరు మరి భగవంతుని ఆశీస్సుల వలన మరి నిండుగా ఉంది. ఈ సంవత్సరం మరి రైతులు నీరుండి కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందుగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి రైతు సంక్షేమం దృష్ట్యా మార్కెటింగ్ వ్యవస్థను కానీ కోఆపరేటివ్ వ్యవస్థను కానీ బలోపేతం చేసి రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు దీక్షల పేరుతోటి ఈ మధ్య మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మరి రోడ్లు ఎక్కటం అనేది సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఆ రోజు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ధరల స్థిరీకరణ నిధిని 3,500 కోట్లు ఏర్పాటు చేస్తాము, ప్రకృతి వైపరీత్యాల కోసం 4,000 కోట్లు ఏర్పాటు చేస్తామని 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల గుండంలో ముంచిన ఈయనకి 4,5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు కేవలం 7,000 కోట్ల రూపాయలు రైతాంగాని కోసం ఉపయోగించని దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అతను రైతాంగాన్ని మోసం చేశాడు, అన్ని విధాలుగా దగా చేశాడు అనమాట. మరి ఎక్కడా కూడా రైతు సంక్షేమం కోసం చేసింది లేదు. అన్ని పథకాలు అన్నీ కూడా రైతుల కోసం ఉన్న అన్ని పథకాలను కూడా ఎత్తేయటం జరిగింది. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషను, రెయిన్ గన్స్, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, స్ప్రేయర్సు, మరి టార్పాలిన్లు, ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగాన్ని కూడా మరి నిర్వీర్యం చేసి కేవలం బటన్ నొక్కుడు అనే కార్యక్రమంతో ప్రజల పీకలు నొక్కిన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ, అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఆయన్ని ఒక క్రికెట్ టీంకి పరిమితం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్ళు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ KP చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. BP, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా